హిందువులకు పూర్తిగా అన్యాయం చేస్తున్నటువంటి చట్టాలు చాలా ఉన్నాయి ఈ దేశంలో. అందులో ప్రప్రథమమైనదిగా చెప్పుకోవచ్చు. ఏంటి అంటే ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991. ఎలా అంటే ఈ వివరణే మనకు సమాధానం చాడా శాస్త్రి గారు అందించారు. హిందువులకు పూర్తిగా అన్యాయం చేస్తున్న ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991 అదే ఆరాధనా స్థలాల చట్టంలోని పలు అంశాలను వ్యతిరేకిస్తూ 2021లో దాఖలైన పలు పిటిషన్స్ మీద 2022లోను 2023లోను విచారణ జరిగి చివరికి 3 సభ్యుల బెంచ్కి విచారణ బాధ్యత అప్పజెప్పారు. ఇటీవల చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని 3 సభ్యుల సుప్రీంకోర్టు బెంచ్ ఈ పిటిషన్స్పై విచారణ చేపడుతోంది. మరోవైపు ఈ చట్టం పకడ్బందీగా అమలు చేయాలని 1947 ఆగస్టు 15కి ఉన్నటువంటి ఆరాధనా స్థలాల స్థితిని యథాతథంగా ఉంచాలని ఆర్టికల్ 32 అనగా ప్రాథమిక హక్కుల అమలు కోసం సుప్రీంకోర్టుకి వెళ్లే హక్కు ఆధారంగా జమైత్ ఉలేమా ఐ హింద్ వేసినటువంటి పిటిషన్ కూడా అదే రోజు